ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం ఒకటే ఆలోచిస్తున్నాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాల వైపు నడిపించాలి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండేవాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతూ ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28 తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలు అవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది ఒక వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. MBK 10-20 అంటే పైనుండే 10 మంది మార్గదర్శకులుగా కింద నుండే 20 మందిని ఆదుకునే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి JJM కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3,000, ఫామ్ పాండ్స్కి 1,000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. జీరామ్జీ కింద 3 ఏళ్లలో కనీసం 35-36 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ.